ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు? కొన్ని కిలోమీటర్ల ప్రయాణమే వెళ్తున్నాముగా, కొన్ని వందల రూపాయలు ఖర్చు పెడుతున్నాముగా, దేవుని సన్నిధికి వెళ్ళటానికి సమయాన్ని తీసుకుంటున్నాముగా, కొంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రతిష్ఠ దినాలుగా ప్రతిష్ఠించుకున్నాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో, ఈరోజైనా దేవుడు నన్ను దర్శిస్తాడేమో అని నీలో ఉన్న వాక్యమునకు లోబడనులని కఠినత్వం అనే రాళ్ళు, ముండ్ల తుప్పులనే విచారాలు, ఐకిక విచారాలు, ఏమో 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 అన్న చింతలు, ఇవన్నీ తీసి పారేసుకొని ఈ హృదయాన్ని మెత్తన చేసుకొని ముందుగానే నువ్వు సిద్ధపరచుకునే ఒక పాటుపడే వ్యవసాయకుడు అయితే కదా నీ హృదయంలో ఫలం వచ్చేది. దీన్ని సిద్ధపరచుకోకుండా వచ్చేసి కూర్చుండే కొన్ని రాతి నెలలు పడితే నీ హృదయంలో కఠినత ఉంది, పోద్ది విత్తనం. వ్యవసాయదారుడు మొదట భూమిని సిద్ధపరుస్తాడండి. నువ్వు నిజమైన ఆత్మీయ వ్యవసాయకుడు అయితే నీ హృదయములో వాక్యము కొరకై, ఆధ్యాత్మిక పంట కొరకైన ఒక సంసిద్ధత ఉంటుంది. 2, వ్యవసాయదారుడు భూమిని సిద్ధపరిచిన తర్వాత విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు. వినండి, విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఏ విత్తనం విత్తాలి ఎంపిక చేసుకుంటాడు. బైబిల్లో కూడా చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. అద్భుతాలు చూడటానికి కొరకైన విత్తనాలు ఉన్నాయి. దేవుని ఆశ్చర్యక్రియలు అనుభవించటానికి సరిపడే విత్తనాలు ఉన్నాయి. పరిశుద్ధ జీవితానికి కావలసిన విత్తనాలు ఉన్నాయి. నీకే విత్తనం కావాలి? చాలా విత్తనాలు ఉన్నాయి. అద్భుతములు చేయగలిగిన విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు విత్తితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. స్వస్థతలు జరిగే విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు విత్తితే స్వస్థత జరుగుతుంది. పరిశుద్ధత దేవునికి ఇష్టమైన, ఎన్నటెన్నటికి దేవునికి అనుకూలమైనది పరిశుద్ధతే. పరిశుద్ధ జీవితం జీవించటానికి కావలసిన విత్తనాలు ఉన్నాయి. నిన్ను సంతోషింపజేసే విత్తనాలు ఉన్నాయి. దేవునిని సంతోషింపచేయగలిగిన విత్తనాలు ఉన్నాయి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. వినండి, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నిన్ను స్వస్థపరుస్తాయి. వింటున్నారా? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దీవెనలు, అభివృద్ధి, ఇవన్నీ నిన్ను సంతోషింపచేస్తాయి. పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇవి దేవునిని సంతోషింపచేస్తాయి. నీకే విత్తనం కావాలి? విత్తు. నువ్వు వ్యవసాయకుడు అయితే నువ్వే పంట విత్తాలనుకుంటావు? మొక్కజొన్న నీ చేతిలో ఉంది, వేరుశనగ నీ చేతిలో ఉంది, భూమిలో పండే పంట నీ చేతిలో ఉంది, పంట పైకి పండే పంట నీ చేతిలో ఉంది. నీకేం కావాలి? నేలలో కనపడకుండా పండే పంట ఉంది, ఆ పంట పైకి కనపడదు, పైకి పండే పంట ఉంది. నిన్ను దేవునిని సంతోషింపచేయగలిగిన క్రియలు ఉన్నాయి. దేవునిని సంతోషింపచేయగలిగిన విత్తనాలు ఉన్నాయి. నిన్ను మాత్రమే సంతోషింపచేయగలిగిన విత్తనాలు కూడా ఉన్నాయి. నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడు అద్భుతాలు చెయ్యను అని అనలేదు. వింటున్నారా? ఆశ్చర్య కార్యాలు చేయను అనలేదు. నేను చేసిన ఆశ్చర్య కార్యాల కంటే ఇంకా ఎక్కువైన కార్యాలు జరుగుతాయి అన్నాడు దేవుడు. అద్భుతాలు ఆగిపోలేదు, స్వస్థతలు ఆగిపోలేదు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉన్నాయి, జరుగుతాయి. దేవుడు ఇప్పటికీ ఆ కార్యాలు చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు. అవి అవసరం. ప్రస్తుతానికి నీ సిచ్యువేషన్ ఏంటి? విత్తనం విత్తావు. నువ్వు ఆధ్యాత్మిక వ్యవసాయదారుకుడు అయితే, పాటుపడే వ్యవసాయకుడు అయితే, మొదట హృదయం అనే నేలను సిద్ధము చేయి. వాక్యం కొరకు విత్తనం వేయటానికి సిద్ధము చేయి. నీలో ఉన్న కఠినత్వం అనే రాళ్ళు, ముండ్ల తుప్పులనే విచారాలు, చింతలు, వీటన్నిటిని తీసి బయట పారవేయి. దేవుడు ఉన్నాడన్న నిరీక్షణతో ఈ భూమిని సిద్ధం చేయి.
పాటుపడే వ్యవసాయకుడు అయితే విత్తనాన్ని ఎంపిక నువ్వు చేసుకో. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. విత్తవలసిన బాధ్యత నీది. నువ్వు వ్యవసాయకుడు అయితే విత్తవలసిన బాధ్యత నీదండి. విత్తనం వేసేటప్పుడు కన్నీళ్ళు అవసరం, నీరు అవసరం. ఆ నీరేంటో తెలుసా? నీ కన్నీటి ప్రార్థన అనుభవం. అద్భుతాలు జరగాలి, స్వస్థత జరగాలి, ఆశ్చర్యకార్యం జరగాలి, నా సమస్యది తొలగాలి, ఈ కోర్టు సమస్య నుండి విడుదల పొందాలి, నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డల జీవితాలు చక్కబెట్టబడాలి, నా కుటుంబంలో నశ్శాంతి కలవరాలు తొలగిపోవాలి అన్న విత్తనాలు వేసామనుకోండి, దేవుడు చేస్తాడు. ఆ విత్తనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఆ విత్తనాలు వేసినప్పుడు పంట పండాలంటే నీరు కావాలిగా. ఆ నీటి కొరకు విత్తనం ఆ నీరేంటి? ఆ విత్తనం పండాలి నీరేంటి? నీ కన్నీటి ప్రార్థన. అసలు కన్నీరే రానివాడు దేవుని యొద్ద నుండి ఫలం ఎలా పొందుతాడండి? దేవుణ్ణి సంతోషింపచేయగలిగిన విత్తనాలు ఉన్నాయి. పరిశుద్ధత, నీతి, యథార్థత, అవి దేవునిని సంతోషపరుస్తాయి. నువ్వే విత్తనం ఎత్తాలనుకుంటావో ఎంపిక నువ్వు చేసుకో. చాయిస్ నీదండి. ఈ హృదయంలో వ్యవసాయకుడు మొదట నేలను సిద్ధం చేస్తాడు, భూమిని. రెండవది విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు. మూడవది విత్తనం విత్తుతాడు. ఏ పంట కావాలో ఆ విత్తనం విత్తుతాడు. 2 పంటలు చెప్పాను. ఒకటి దేవునిని ఆనందింపచేయగలిగినది, పరిశుద్ధత, నీతి, యథార్థత. అవి దేవునిని ఆనందింపచేసి అవి పండాలనుకుంటే అవి విత్తు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు ఇవి ఉన్నాయి. ఇవి కావాలనుకుంటే ఇవి విత్తు. దాన్ని విత్తినా, దీన్ని విత్తినా, దేవుణ్ణి సంతోషింపజేసే విత్తనాలు విత్తినా, నీవు సంతోషపడే, నిన్ను సంతోషింపజేసే, నీ అవసరాలు తీర్చే విత్తనాలు విత్తినా, ఎట్టకేలకు దానికి కావలసింది ఏంటంటే కన్నీటి ప్రార్థన. విత్తనం విత్తిన తర్వాత వదిలేయకూడదు. మట్టి పెట్టెల కింద కుళ్ళిపోతుంది. యోవేలు గ్రంథంలో అదే అంటాడు, విత్తనము మట్టి పెట్టెల కింద కుళ్ళిపోతుంది అంటున్నాడు. విత్తనాలు వేశారు కానీ మట్టి పెట్టెల కింద కుళ్ళిపోతుంది. కారణం ఏంటి? ప్రభువా, ఆ విత్తనం వేశాను, ఆ విత్తనం వేశాను, ఆ విత్తనం వేశాను. విత్తనం వేసిన వాడు ఏం చేస్తాడండి? వ్యవసాయదారుడు కనిపెట్టుకుంటాడు. మొలక వచ్చిందా? ఎందుకు మొలక రాలేదు? విత్తనం మంచిది కాదా? కనిపెట్టుకుంటాడు. 3 రోజుల్లో మొక్క రావాలి. మొక్క వచ్చిందా? కనిపెట్టుకుంటాడు. ఆ మొక్క వస్తే ఎదుగుతుందా, కింద ఏమన్నా పురుగు పడుతుందా, కనిపెట్టుకుంటాడు. విత్తనం విత్తిన తర్వాత ఎందుకు మొలవలేదు? మట్టి బెడ్ల కింద కుళ్ళిపోతుంది. మట్టి బెడ్ల కింద ఉండిపోయిందంటే అర్థం ఏంటి తెలుసా? నీ దగ్గర కన్నీటి ప్రార్థన అనుభవం లేదు. దేవుని మీద ఆధారపడి, ప్రభువా ఈ విత్తనం వేశాను, నా పెద్ద కొడుకు విషయం ఈ విత్తనం వేశాను, నా చిన్న బిడ్డ విషయం ఈ విత్తనం వేశాను, అయ్యా నా కుటుంబ వ్యవస్థ విషయం ఈ విత్తనం వేశాను అయ్యా. కనీసం కాసేపోయిన కన్నీళ్ళు విడిచి రహస్యమందున్న నీ దేవుడు చూసే విధంగా కన్నీళ్ళు విడిచి ఆ విత్తనాన్ని తడిపావా? కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంట కోస్తాడు అని బైబిల్ చెప్పిందిగా. బైబిల్ మాట నువ్వు నమ్మితే, అసలు కన్నీరు విడవకుండా విత్తితే నువ్వు ఫలం ఎలా పొందుతావు? ఆర్ఆర్కే మూర్తి గారు, దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు అంటూ ఉండేవాడు, ప్రతి ప్రసంగంలో అనేవాడండి. నాకు ఆశ్చర్యం వేసేది. ఆయన ఏ వర్తమానం ఎత్తుకున్నా ఈ మాట అనేవాడు, నీ కన్నీటి గ్రంథులు ఎండిపోయాయా? అయితే దేవుని యొద్ద నుండి నువ్వేదైనా పొందుకుంటావని నువ్వు ఆశించిన అవసరం లేదు, నీ ఆశ వదులుకో అని చెప్పేవాడు. అప్పుడు నేను చిన్నోడిని, కానీ ఆయనతో పాటు వేదికల మీద ప్రసంగించేవాడిని. నాకెంత 24, 25, 26 సంవత్సరాల వయసు. అది 24, 25, 26, 27 సంవత్సరాల వయసులో నేను ఆయనతో కూడా కలిసి వేదికల మీద మాట్లాడుతుంటే ఆయనే మాటలు నాకు అప్పుడు బుర్రకెక్కేవి కాదు. కానీ ఇప్పుడు అవి అర్థమవుతున్నాయి అండి, చాలా లోతుగా అర్థమవుతున్నాయి. ఆయన అంటూ ఉండేవాడండి, ప్రతి ప్రసంగంలో వర్తమానంలో అనేవాడు, ఓ ఆత్మీయుడా, నీవు కన్నీటి గ్రంథులు ఎండిపోయాయా? అయితే నీవు దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకుంటావని ఆశించటం అది నిరుపయోగం, ఆశించొద్దనేవో వెళ్ళిపోవటం మంచిది అనేవాడు. అంటే కన్నీటి ప్రార్థనకు ఎంత విలువలిచ్చేవాడో.
ఒక విత్తనం వేసిన తర్వాత ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యజమానురాలుగా, ఒక యజమానునిగా ఆ కన్నీరు అనేది ఎంత అవసరం. బైబిల్ కూడా అదే చెప్పింది. కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంట కోస్తాడు. నువ్వు కన్నీళ్ళు విడిచి ఎంతకాలం అయింది? నీ హృదయ క్షేత్రానికి విత్తనం వేసావు తప్ప ఆ విత్తనానికి నీళ్లు కట్టావా? నీరు పెట్టావా? నువ్వు పాటుపడే వ్యవసాయకురాలవైతే మరి నీళ్లు పెడతావుగా, మొలకొస్తుందా లేదని చూసుకుంటావుగా, లేదా విత్తనం వేస్తావు, కానీ ఆ విత్తనం మట్టి బెడ్ల కింద ఉండిపోతుంది. 10 రోజులు బట్టి 17 రోజులు బట్టి పడిన విత్తనాలు ఒకటైనా మొలిసాయా నీలో? ఒక కార్యమైనా జరిగిందా? 17 రోజులుగా దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రతిష్టత కలిగి ఉన్నావు, కడుపు కట్టుకున్నావు, ఉపవాసం ఉన్నావు, 17 రోజులుగా విత్తనాలు విత్తావు. 17 రోజుల్లో ఒక్కదానికైనా మొలకొచ్చిందా? బాగుందని చెప్పి వెళ్ళిపోయావా? మొలకలు మొలిసాయా? ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? 17 రోజుల క్రితం విన్న వర్తమానం ఇంకా ఈ రోజు వరకు నీ హృదయంలో ఎందుకు మొలవలేదు? నిన్న 3 రోజుల క్రితం వేసిన వర్తమానం ఇంకా నీ హృదయంలో ఎందుకు మొలకలు రాలేదు? నువ్వు వ్యవసాయకుడు కాదు, నువ్వు పోటు పడుతున్న వ్యవసాయకుడు కాదు, ఇత్తనం వేసి వదిలేసే రకం నీవు. నీ వలన భూమి దండగా, విత్తనం దండగా. జాగ్రత్త.